కోవిడ్ లో నాది చిల్లర బతుకో ఎందుకు చెప్పినా వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఎంత మిగిలి పెడుతున్నాం అనేది ముఖ్యం. నేను ఈ కోవిడ్ కు వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అయింది. సంపాదించింది ఏమో ఎక్కువ, ఖర్చు పెట్టింది ఎక్కువే. మిగిలి పెట్టింది ఏంటంటే ఏమీ లేదు, డొల్లా. నేను 10 రూపాయలు సంపాదిస్తే 6 రూపాయలు ఖర్చు పెట్టేవాడిని, 2 రూపాయలు మిగిలి పెట్టుకునేవాడిని, 2 రూపాయలు మా అమ్మకి పంపించేవాడిని. నేను ఎంత పెద్ద తప్పు చేశానో 2022లో నాకు ఇండియాకి వెళ్ళినప్పుడు తెలిసింది. సో గాయ్స్, ఈ వీడియో ఎందుకంటే నేను కోవిడ్ లో చిల్లర అనేది జమ చేస్తానన్నమాట. ఆ జమ చేసిన చిల్లరను ఒక బాక్స్ లో అయితే నింపుతాను. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఆ చిల్లరంతా తీసుకొని ఏ బకాలాకో ఏ రెస్టారెంట్ కు వెళ్ళి ఇచ్చేస్తాను. ఈసారి ఎంత జమైందో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు కోవిడ్ లో ఉండే చిల్లరకి మన ఇండియా డబ్బులు ఎంత వస్తాయి వీడియోలో మీకు చూపిస్తాను. కోవిడ్ లో మొత్తం 5 క్యాన్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి 100 ఫిల్స్, మన ఇండియా డబ్బు 28 రూపీస్ వస్తుంది. ఇది వచ్చి 50 ఫిల్స్, మన ఇండియా డబ్బు 14 రూపీస్ వస్తుంది. ఇది వచ్చి 20 ఫిల్స్, మన ఇండియా డబ్బు 6 రూపాయలు వస్తుంది. ఇది వచ్చి 10 ఫిల్స్, మన ఇండియా డబ్బు 3 రూపాయలు వస్తుంది. ఇది వచ్చి 5 ఫిల్స్, మన ఇండియా డబ్బు 1.5 రూపాయి. ఈ కాయిన్స్ అని కలిపితే 53 రూపాయలు మన ఇండియా డబ్బు. నేను ఈ కాయిన్స్ ఎత్తి పెట్టుకోవడానికి ఒక బలమైన కారణం అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను చాలా దుబారుగా ఖర్చు పెట్టేవాడిని, నాకు డబ్బు విలువ అసలే తెలీదు. మా చెల్లి ఇచ్చిన ఒక మాటతో నేను చిల్లర ఎత్తి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. నువ్వు రోజు దినారు పక్కన పెట్టుకుంటారా అన్న అని చెప్తా ఉండింది నా చెల్లి. కాకపోతే నేను వినేవాడిని కాదు. కనీసం కాయిన్స్ ఉంచినా ట్రై చేయను అని చెప్పింది. అప్పుడు నాకు మొదలైంది ఈ ఆలోచన. 2022లో నేను తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి, నా సేవింగ్స్ కూడా అయిపోయినాయి. అప్పుడు నేను 50,000 అప్పు చేయాల్సి వచ్చింది నా ఖర్చుల కోసము. అప్పుడు నేను దీనంగా కూర్చున్నప్పుడు మా చెల్లి చెప్పిన మాట ఇది నువ్వు మారాల్సిన టైము, ఇది నువ్వు కష్టపడే టైము, ఇది నువ్వు గెలవాల్సిన టైము, ఇది నీ టైం నువ్వు గుర్తు పెట్టుకుని ముందుకెళ్ళన్నా, నీకు విజయం నీదే అని చెప్పింది నా బంగారు తల్లి. ఆ మాటల్ని సీరియస్ గా తీసుకున్న నేను ఈ విధంగా మారిపోయా. ఈ మొత్తం కాయిన్స్ ని లెక్కేస్తే అక్షరాల 35 దినాలు వచ్చినాయి. సో ఇది మన ఇండియా డబ్బు ఎంతరా అంటే అక్షరాల 10,000 రూపాయలబ్బా. ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా చెల్లికి దీంట్లో సగభాగం ఇచ్చి సగభాగం నేను నా ఖర్చులకు పెట్టుకుంటా. ఇలా మా సలాం హబీబీ అతికలా సబ్స్క్రైబ్.